హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో చామగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక గిన్నెలో 1/2 కేజీ చామగడ్డలు తీసుకున్నాను. వీటిలో వాటర్ పోసుకొని చామగడ్డ పైన మట్టి అంతా పోయేలాగా ఒక 2-3 సార్లు అయినా బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసి తీసుకున్న చామగడ్డల్లో సరిపడినన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4-5 ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత ఇక్కడ చామగడ్డలు ఉడికాయో లేదో చూద్దామండి. ఏదైనా షార్ప్గా ఉండేది ఒకటి తీసుకొని గుచ్చితే ఈజీగా లోపలికి వెళ్ళిందనుకోండి, బాగా ఉడికినట్టు. ఇక్కడ చామగడ్డలు కూడా ఉడికిపోయాయి. వాటర్ అన్ని వంపేసుకునేసి చల్లనీళ్ళు పోసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ వేయించుకున్న పప్పులు వేసుకొని మిక్సీ జార్లో నున్నగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చామగడ్డలు చల్లారాయండి. వీటి మీద ఇలా పొట్టు తీసుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ చామగడ్డల్ని మీకు నచ్చిన షేప్స్లో మీడియం సైజులో కట్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, రుచికి సరిపడిన సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ చామగడ్డల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఫస్టే కలిపేయకుండా కొంచెంసేపు తర్వాత కలపాలండి. సో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ పెట్టారనుకోండి లోపల ఉడకదు. సో మీడియం ఫ్లేమ్ మీద చాలాసేపు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన చామగడ్డలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలండి. సో ఈ ఫ్రై అయిన చామగడ్డల్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్లో కొంచెం కరివేపాకు, ఒక 4-5 తెల్లగడ్డలు దంచి వేసుకున్నానండి. వీటిని ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ పొడి చేసుకున్నాం కదండి, అవి ఒక 2 టేబుల్ స్పూన్ల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఈ పొడి అంతా ఈ ఫ్రై అయిన చామగడ్డలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. దీన్ని కూడా చామగడ్డలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతేనండి, మన టేస్టీ అండ్ క్రిస్పీ చామగడ్డ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు కానీ పొడి చేసుకోవడానికి టైం లేకపోతే అంత మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసుకుంటే కూడా సరిపోతుందండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.